కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధాన్ని కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి మౌనీష్ అందిస్తారు లైవ్ ద్వారా. మౌనీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఎలా జరుగుతుంది అక్కడ పోలింగ్? ఎక్సైజ్మీనాథ్ పురపాలక పూర్లో ముఖ్యమైన ఘట్టమైనటువంటి పోలింగ్ అనేది ఇప్పుడైతే ఉదయం నుంచి అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 12 మున్సిపాలిటీలలో ఇటైతే ఎన్నికలు అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికోసం 260 వార్డులను అయితే గుర్తించడం జరిగింది. ఈ 260 వార్డులలో ఈ రోజు అయితే ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తున్నారు అధికారులు. దీనికోసం అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. అయితే 260 వార్డులకు గాను 3,35,000 పైచిలుకు ఓటర్లు అయితే తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి అయితే బార్లు తీరిన పరిస్థితి అయితే నెలకొంది అనేది చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ఇక్కడ అయితే 260 వార్డులకు గాను 525 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 1072 మంది అభ్యర్థులు అయితే బరిలో నిలిచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ అయితే ఓటింగ్ అనేది ప్రశాంత వాతావరణంలో అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల అయితే చిదురు మదురు సంఘటనలు తప్ప మిగతా అన్ని ప్రదేశాల్లో ప్రశాంత వాతావరణంలో అయితే ఓటింగ్ అయితే కొనసాగుతుంది అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 22 వార్డులో ఓట్ల కట్టలు అయితే డబ్బులు అనేది బయటపడడం అయితే ఒక కలకలం అయితే సృష్టించింది అనే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి తరపున వ్యక్తి అయితే ఈ డబ్బు కట్టలతో అయితే ఆ పోలింగ్ కేంద్రం దగ్గర నిల్చొని డబ్బులు పంపిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అయితే అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి అయితే అక్కడ సంబంధించిన అనుచరులు అయితే అక్కడ దొరకడం జరిగింది. వాళ్ళని అయితే అదుపులోకి తీసుకున్న సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అదే విధంగా మహబూబాబాద్ జిల్లాలో 14వ వార్డులో కూడా ఉదయం ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇది బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వారి మధ్య అయితే ఒక ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ ఘర్షణ వాతావరణం అయితే పోలీసులు అదుపులు చేసి పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే మొత్తంగా ఈ చిరుమరుగు సంఘటనలు తప్ప పూర్తిగా అయితే ప్రశాంత వాతావరణంలో అయితే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు గాను ఇటు జనగామ, అదే విధంగా పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, తొర్రూరు, అదే విధంగా మరిపేడ, డోర్నకల్ ప్రాంతాలలో అయితే జరుగుతున్నాయి. అయితే కొత్తగా ఏర్పడినటువంటి 3 మున్సిపాలిటీలకు సంబంధించి ములుగు, అదేవిధంగా కే సముద్రం, స్టేషన్ గన్పూర్ లో తొలిసారిగా అయితే మున్సిపాలిటీ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ములుగులో 20 వార్డులు ఉండగా ఇటు కే సముద్రంలో 16, అదే విధంగా స్టేషన్ గన్పూర్ లో 18 వార్డులకు గానే అయితే ఈ రోజు ఎన్నికలు అయితే జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడైతే ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల అయితే అధికంగా పోలింగ్ శాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. నర్సంపేటలో 60% అయితే పోలింగ్ అయితే నమోదైంది. ఇటు ములుగు జిల్లాలో 65.6% అయితే నమోదైంది. ఇటు మహబూబాబాద్ జిల్లాలో కూడా 58.05% అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో అధికారులు అయితే కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు 1100 పైగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా 1100 పైగా అయితే ఆ పక్కనైతే వినియోగించుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే గత 2020లో జరిగిన ఓట్ల ప్రకారంగా చూసుకుంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో అక్కడ మొత్తంగా 9 మున్సిపాలిటీలకు గాను 9 క్లీన్ షిఫ్ట్ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో 12 మున్సిపాలిటీలు ఉన్న నేపథ్యంలో వారు 12కి 12 స్థానాలను గెలుపొందాలంటూ వారైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీని క్రమంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు ముఖ్యమైన మంత్రులను అయితే ప్రచారంలో దింపిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తమ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారైతే సంబంధించి ఓటర్లను అయితే ఓటు వేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ గత గ్రామ సంపంచి ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో అయితే గెలుపొందిన నేపథ్యంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికలను కూడా కైవసం చేసుకునే దృష్టిలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా అధికంగా కృషి చేసిందనే చెప్పుకోవచ్చు. ఇటు కేసీఆర్ గాని, హరీష్ రావు గాని మిగతా వారు కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేసి వారి యొక్క నిలకడను అయితే సృష్టించుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పటికే ఇది ఓరాఓరి అయితే కొనసాగుతుందనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి మధ్య అయితే పోరు అయితే రసవంతరంగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే 2020లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో 9 స్థానాలలో 9 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 12కి 12 స్థానాలను కైవసం చేసుకునే ఉద్దేశంలో ఆ పోర్లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది. అంటే బీజేపీ కూడా తన ఉనికిని చాటేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్న క్రమం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆ ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అధికంగా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైంది. 9 గంటల నుంచి 1 గంటల వరకు అయితే మరింత ఎక్కువగా అయితే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కుని అయితే వినియోగించుకోవడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఓటుకు సంబంధించిన ఓటు హక్కు అయితే వారు ఉపయోగించుకోవడం చర్యలు చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి గట్టిందని చెప్పుకోవచ్చు. 12 మున్సిపాలిటీ స్థానాలను వాళ్ళు గెలుపొందే దిశగా పోతున్నట్టే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఒక హరిత సంబంధించి ఒక కనిపిస్తుంది. అయితే వచ్చి వాళ్ళు ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది.